ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభు. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభు. మా హృదయములు మార్చు నాయన ప్రభ. వినిచుండగా ప్రతి ఒక్కరి హృదయము మార్చు, మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలుగున హృదయమును దయచేయమని, నా ప్రార్థనను ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు నిన్న మర్చిపోయాను, నేను హ్యాపీ మదర్స్ డే అని చెప్పడం మర్చిపోయాను. వాక్యము కూడా చెప్దామని అనుకున్నాను, మర్చిపోయాను. హ్యాపీ మదర్స్ డే అని అందరికీ లేట్గా చెప్తున్నానని ఏమనుకోవద్దు. సామెతలు 31:30 చూద్దామండి. స్త్రీల కోసమే వ్రాయబడి ఉన్నది ఇది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడపడును. ఎలా అండి? అందం ఏంటది? వ్యర్థము. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మనకి బైబిల్లో వర్తమానంలోనే బైబిల్లోని గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు. చాలామంది బైబిల్లో చాలా వర్తమానం చెప్పే స్త్రీలు, లేకపోతే చాలామంది దైవజనులైన స్త్రీలు, చాలామంది స్త్రీలు ఉన్నారు మన బైబిల్ వాక్యంలో. బైబిల్లోనే అనేకమైన గొప్ప స్త్రీలు ఉన్నారు. వారు విశ్వాసంతో, ధైర్యంతో, జ్ఞానంతో మరియు దేవుని సేవలో కూడా తమ జీవితాలను అంకితం చేసిన వారు కూడా ఉన్నారు. చాలామంది కూడా ఉన్నారు. దేవుని వాక్యాన్ని కూడా వారి క్రమంగా పాటించే స్త్రీలు కూడా ఉన్నారు. దేవుని కార్యక్రమాన్ని కూడా ఎదరికి నడిపించేవారు కూడా ఉన్నారు. ముందుకు నడిపించేవారు కూడా ఉన్నారు. మరికొందరైతే ధైర్యంతో వారి నాయకత్వమును ప్రజలను నడిపించిన వారు కూడా, మరికొందరైతే వారు దేవుని ఎదుట ఎలా ఉండాలి, ఎలా మోకరించాలనే వారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు వీళ్ళందరూ కూడా. మరికొంతమంది అయితే బైబిల్లోని మరికొంతమంది అయితే తప్పు చేసిన వారు కూడా ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. కానీ వారి తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపపడి దేవుని ఎదుట ఒప్పుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు కూడా చాలామంది కూడా ఉన్నారు. మనము కొన్ని విషయాలు నేర్చుకుందాము బైబిల్లోని. ప్రజలను రక్షించాలని మరికొంతమంది కూడా ఉన్నారు. దెబోరా ప్రజలను రక్షించడానికి నాయకత్వం వహించిన దెబోరా. మన మాటల్లో మనం కొన్ని మాటలు చెప్పుకుందామండి. మహిళలు గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. సారా ఎలాంటిదండి? సారా దేవుని యందు వాగ్దానం చేసి దేవుని నమ్మి ఆమె కుమారుడిని బలిగా అర్పించినది. సారాకి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. అయినా సరే ఆమె దేవుడిచ్చిన గర్భఫలముని దేవునికి అర్పించుకోవాలని అనుకున్నది సారా. విశ్వాసంతో దేవునికి వాగ్దానము నమ్మిన కుమారుణ్ణి పొందుకున్నది. అప్పుడు దేవుణ్ణి నమ్ముకుని పిల్లలు లేక చాలా బాధపడుచు ఉన్నది, చాలా వేదన పడుచున్నది. అప్పుడు ఎన్ని సంవత్సరాలకి 25 సంవత్సరాలు ఓపికతో ప్రార్థన చేసింది. మనమైతే అంత ప్రార్థన చేస్తామంటారా? సారా ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ప్రార్థన చేసి ఓపికతో బిడ్డలను కనుక్కున్నది. రెబకా విధేయత కలిగిన స్త్రీ, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకున్న స్త్రీ ఆమె. ఎవరు? రెబకా ఏంటది? విధేయత కలిగి సంకల్పాన్ని కలిగిన స్త్రీ ఆమె. అదే మిరియాము యోసేపుకు చిన్నప్పుడు రక్షించడంలో సహాయపడింది. యోసేపుకు చిన్నప్పుడు రక్షించడంలో సహాయపడినది ఎవరు? మిరియా. ఇశ్రాయేల్ నడిపించిన గొప్ప న్యాయాధిపతి ఎవరు? దెబోరా ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన గొప్ప నాయకత్వం వహించిన స్త్రీ ఆమె. రూతు విశ్వాసానికి, ధైర్యానికి ప్రతిరూపము. దేవుని ప్రేమించిన వ్యక్తి ఎవరు? రూతు. దేవుని ప్రేమించిన స్త్రీ ఎవరు? రూతు. ఎస్తేరు ఎవరంటే దేవుని పట్ల విశ్వాసంతో రాజు ముందు ధైర్యంగా నిలబడిన స్త్రీ ఎస్తేరు. హన్నా గొప్ప ప్రార్థనా పరురాలు. తన కుమారుని దేవునికి అంకితం చేసినది గొప్ప తల్లి. ఎవరు? హన్నా దేవునికి తన బిడ్డనే అంకితం చేసినది. మరియా దేవుని సంకల్పాన్ని అంగీకరించి రక్షకుడైన
యేసుకున్నదని యేసుని కనిన స్త్రీ ఎవరంటే మరియ. తన జీవితాన్ని దేవుని సేవలోనే అంకితం చేసినది. ఎవరు? మరియ అండి. దేవుని సేవలోనే తన జీవితాన్ని అంకితం చేసిన స్త్రీ. దేవుని యందు నీకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను ఎన్నడూను కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆ విశ్వాసమును వలనే ఎన్ని అద్భుతములు, ఎన్ని ఎన్ని ఆశ్చర్య కార్యములు చేస్తాడో నీ జీవితంలోని. నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో దీవెనలు పొందుకోవాలనుకుంటున్నావా? ఎందుకంటే విశ్వాసించిన వాడు కలవరపడడు. దేవుని యందు విశ్వాసించిన వాడు ఏమవుతాడండి? కలవరపడడు. దెబోరా జ్ఞానము నేర్చుకోవాలి మనము ఒక యుద్ధాన్నే గెలవాలి. దెబోరా వల్లే ఒక యుద్ధాన్నే గెలవాలి మనం. ఒక ధైర్యాన్ని నేర్చుకోవాలి మనం. ఎస్తేరు ఇచ్చిన ధైర్యము నేర్చుకోవాలి. ఎస్తేరు నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ధైర్యమును నేర్చుకోవాలి. ధైర్యమును కలిగి ప్రజలను ఎలా గెలవాలనుకున్నదో తను వలె మనము కూడా అలాగే మనుషుల నుంచి మనుషులు ఈ లోకంలో ఎన్నో కొన్ని ఆటిపోటులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనము ఎదుర్కొనే ఉంటాము కదా ఇంతవరకును. అలాగే ఎస్తేరు వలె మనము ధైర్యాన్ని నేర్చుకోవాలి. రూతుని చూసి ఏం నేర్చుకోవాలి? జీవితము నుంచి ప్రేమను నేర్చుకోవాలి. ఎవరిని? రూతుని చూసి. రూతు అత్తగారిని చాలా ప్రేమించింది. రూతు అత్తగారి ఎడల చాలా భయమును, భక్తిని కలిగి ఉన్నది రూతు. అలాంటి జీవితమును మనము కూడా కలిగి ఉండాలి. తమ ప్రేమతో అత్తను ప్రేమించింది. కోపం ఇచ్చినను కూడా ఆమె ఎంత మాత్రమును కూడా అత్తగారిని ఎప్పుడును కూడా త్రోసివేయలేదు. ఎప్పుడును కూడా అత్తగారిని చాలా బాగా చూసుకున్నది. అత్తగారి మాటకి లోబడి ఉన్నది. ఈ రోజుల్లో ఎవరండి అత్తగారి మాటకి లోబడి ఉన్నవారు? ఎవరును కూడా అత్తగారి మాటకు కానీ, మామగారికి మాటకు కానీ, ఆడపడుచు మాటకు కానీ ఎవరును కూడా లేరు. మనం ఏం నేర్చుకోవాలో? రూతుని చూసి అత్తగారిని ఎలా ప్రేమించిందో ఆ ప్రేమను మనము నేర్చుకోవాలి. మరియను చూసి ఏం నేర్చుకోవాలి? జీవితం అంతయు కూడా జీవితం నుంచి ఆమె భక్తి, ఆ జీవితమును నేర్చుకోవాలి. ఎవరు? మరియా చాలా భక్తిపర్రాలు. మరియను చూసి మరియా ఎలా అయితే సేవ చేసిందో దేవుని సేవలో ఎలా అయితే ఉన్నదో అలాగే ఆమెను భక్తిని చూసి మన జీవితంలో కూడా నేర్చుకోవాలి. తమ్మును తాము సమస్తమును కూడా దేవునికి సమర్పించుకున్నది. ఎవరు? మరియా. నువ్వు అనేకులకు మాదిరిగాను ఉండటం నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలి? మనం ఎప్పుడూ కూడా అనేకులకు మాదిరిగా ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవుని స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, దేవుని యందు మనం ఎలా సేవ చేయాలనేదే మనం నేర్చుకోవాలి. మరియను చూసి మనము నేర్చుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఎస్తేరుని చూసి ఎస్తేరు వలె అంతరంగ సౌందర్యం కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఎవరి వలె? ఎస్తేరు వలె అంతరంగ సౌందర్యమును కలిగి ఉండాలి. మనం కలిగి జీవించాలి. బాహు సౌందర్యమును అలంకరించుకోవాలి. మనం చాలా తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బాహు సౌందర్యమునకు మనము చాలా తక్కువ ప్రాధాన్యతనివ్వాలి. చాలామంది అంటూ ఉంటారు, చెవిలి పెట్టుకోకూడదా, ఏం పెట్టుకోకూడదా, మీ దేవుడు చెప్పాడా అని. మనము సౌందర్యం ఏంటది? వ్యర్థమని చెప్పుచున్నాడు. అందము మోసకరం అనేదని చెప్పుచున్నాడు. మనం అందం పెట్టుకోవచ్చు, దేవుడు పెట్టుకోమని చెప్పలేదు. కాదంటే మనం అవన్నిటిలో కూడా మనం ఈ లోకపు వైపు చూస్తాం కానీ దేవుని వైపు చూడం కదా. మనం ఏమంటున్నామంటే అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడునని చెప్పుచున్నాడు. అందము వ్యర్థమైనది, మోసకరమైనది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే దేవుని యందు కొనియాడబడతాదని చెప్పాను. బాహు సౌందర్యమును విడిచిపెట్టి మనం ఏం చేయాలి? మనం బాహు సౌందర్యమునకు విడిచిపెట్టాలి. బాహు సౌందర్యమును విడిచిపెట్టి యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. మనం బాహు సౌందర్యమునకు చాలా తక్కువగా ఉండాలి. మనం చాలా అబిగయలు వలె మనము ఓర్పుతో ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఓర్పుతో, తెలివితోనూ, సహనముతోనూ మనము సంయోచితమైన నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా అబిగయలు వలె మనం ఏం నేర్చుకోవాలి? అబిగయలను చూసి ఓర్పుని, సహనమును, మనం తొందరపాటి నిర్ణయమును మనము తీసుకోకూడదు ఎప్పుడూ కూడా. యునికే వలె మనం ఏం నేర్చుకోవాలి? యునికేని చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే మీ పిల్లలను దైవ మార్గంలో పెంచడం, లోకాస్తుల వైపు చూడకోకుండా పెంచాలి. మనం లోకాస్తుల వైపు మనము చూడకూడదు. చూడకుండానట్లు పెంచాలి. మనము మీ పిల్లలను పెంచండి. మీ పిల్లలు చేసే పనులను ఏం చేస్తున్నారు ఏంటనేది మనం ఒకసారి పరీక్ష పెట్టాలి. యునికే కూడా అలాగే తన పిల్లలను కూడా తను కూడా అలాగే చేసింది కాబట్టి తన పిల్లలు చాలా దైవభక్తులు అయ్యారు.
దేవునిని ఎప్పుడు కూడా మరువకూడదు. ఆయన సన్నిధిని కూడా ఎప్పుడును కూడా దేవుని సన్నిధికి వెళ్ళేలాగా మన పిల్లలను చేర్చాలి. మన పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా? లేకపోతే మన ప్రార్థన ఎలా చేసుకుంటున్నారు? లేకపోతే బైబిల్ చదువుకుంటున్నారు? ఇవన్నీ కూడా మనము యునికేని చూసి నేర్చుకోవాలి. యునికే తన పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించింది. ఆయన సన్నిధిని చేరుస్తుంది. స్తుతులను అర్పించుటకు మనము ఎప్పుడును కూడా మానకూడదు. దేవునిని స్తుతించుట ఎప్పుడును కూడా మానకూడదు. ప్రతి ఒక్కరును కూడా ఒకవేళ మనల్ని చూసి మన పిల్లలను నేర్చుకుంటారు. బైబిల్లో ఇంతమంది స్త్రీలు ఇంత విధంగా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో దేవుని వైపు చూడలేమా? దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే సమస్తమును కూడా సాధ్యమని చెప్పుచున్నాడు. మనము ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతుల పైనాసురుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన ఆయన ప్రభా, మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు నీకు వందనాలు నాయన. నీకే స్తోత్రము, వందనాలు నాయన ప్రభా. మా హృదయములు మార్చుము, మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. నా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణమై వెలిచిన ప్రతి ఒక్కరిని ప్రభా వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. అనారోగ్యంగా ఉన్నవారిని ప్రభా ఆరోగ్యం దయచేయి నాయన ప్రభా. స్వస్థపరచు నాయన ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది నాయన ప్రభా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. వారిని స్వస్థపరచు నాయన ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. కృంటి వారిని, మూగవారిని, గ్రుడ్డి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను, యవన రాళ్ళని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా బస్సులు వెలిచిన, రైల్లో వెలిచిన, ఆటోలు వెలిచిన, హెలికాప్టర్లు వెలిచిన వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారో ప్రభా వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను పిల్లలు లేని వారికి పిల్లల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచుండగా వారిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువులు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసేవారుగా ఉండటకు మాకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూవ్యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.